తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ గారు ఉన్నారు. రాజ్యశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజ్యశ్రీ గారు, సారూప్య భక్తి అంటారు కదండి, సారూప్య భక్తి గురించి వివరిస్తారా? తప్పకుండానండి. సారూప్య భక్తి అనేది మనం నిరంతరం కూడా భగవంతుడిని కనుక ఆరాధిస్తూ ఉంటే కొన్ని రోజులకి భగవంతుడి గుణాలు మనకు వచ్చేస్తుంటాయి అన్నమాట. అంటే మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే భగవంతుడు మనం అయిపోతామంటారా? మనం అయిపోతామండి. ఎలా అండి? దీనికి చిన్న ఉదాహరణ చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు ఒక తుమ్మెద ఉంటుందండి. అవునండి. తుమ్మెద జుంకారం చేస్తూ ఉంటుంది కదా. అవును. అయితే అది ఏం చేస్తుంది, ఒక చిన్న పురుగును పట్టుకొచ్చి దాన్ని ఒకసారి కుడుతుంది. కుట్టేసి దాని ఒక గూట్లో, ఒక చిన్న మట్టి గూట్లో తయారు దాంట్లో పెట్టేసి, అంటే అది దాని ద్వారా రాదు, ఆ పురుగు దాని ద్వారా బయట పురుగునే తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఒక గూట్లో పెడుతుంది. చిన్న తన సంతానం కాదు దానిని నెమ్మదిగా ఒకసారి కుడుతుంది. కుట్టేసి ఆ గూట్లో పెట్టేస్తుంది. గూడంతా మూసేస్తుంది. రోజు దాని చుట్టూతా జుమ్ 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 అంటూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తిరుగుతుంటే దానికి ఆ లోపల ఉన్న పురుగుకి తుమ్మెద వచ్చి మళ్ళీ ఎక్కడ కుడుతుందో అన్న భయానికి దృష్టి అంతా దాని మీద కేంద్రీకరిస్తుంది. అది జుమ్ అని తిరుగుతున్నంతసేపు ఆ దృష్టి అంతా దాని మీదే ఉంటుంది ఆ పురుగుకి. అలా ఉన్ని కొంతకాలానికి అది తుమ్మెదలా మారిపోయి ఆ గూడుని విడగొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అది తుమ్మెదలాగా మారిపోతుంది. ఎంత విచిత్రం! చాలా సృష్టిలో భగవంతుడు ఎన్ని విచిత్రాలోనండి. అవును. తన సంతానం కాదు, ఒక పురుగుని తీసుకొచ్చి కుట్టి తనలాగా చేసుకోవడం. అవును. మట్టితో గూడులాగా ఏర్పడతాయి. చెట్ల మీద చూస్తూ ఉంటాం. అవునండి. చిన్న హోల్స్ ఉంటాయి. ఒక గూడుని ఏర్పాటు చేస్తుంది. అంటే ఆ జూంకారంతో అవి తదేక ధ్యానం. ఆ జుంకారం చేస్తుంటే అది వచ్చి మళ్ళీ ఎక్కడ కుడుతుందో తనని అని చెప్పి బాధ భరించాలి కదా బాబోయ్ అన్నట్టుగా దాని మీదే తాదాత్మ్యంగా వింటూ ఉంటుంది. వినేసరికి కొన్ని రోజులకి అది తుమ్మెదలాగా మారిపోతుంది. అంటే సృష్టిలో ఎంత విచిత్రమైన ఇవి ఉన్నాయో చూడండి నిజానికి. అలాగే మనం కూడా నిజానికి ఎల్లప్పుడూ ప్రతి నిమిషము మన మనసుకి శిక్షణ ఇవ్వాలి. ఎప్పుడు భగవంతుని ధ్యాస చేస్తుండు, భగవంతుడు నామం పలుకు, భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండు అని చెప్పి చక్కని భగవంతుడు కథలు వింటుండు, భగవంతుడి పాటలు వింటుండ ఒక శిక్షణ ఇచ్చామనుకోండి. అంటే ఒక ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే మనం నిజంగా మనసు నిలకడ ఉండదు. దానికి త్యాగరాజస్వామి వారు కూడా అన్నారు, మనసా ఎటు లోడుతుంది అంటే, ఆ మనసు ఎక్కడ పడితే భగవంతుని భజిద్దామంటే ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మనసు ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది ఓ చోట నేను చెప్పడం జరిగింది. అమెరికా వెళ్ళాలంటే చాలదు పరుసు, అమెరికా వెళ్ళాలంటే చాలదు మనీ పరుసు, క్షణాల్లో అమ్మాయిని పలకరించి వచ్చింది మనసు. అంటే నిజమే కదా, యథార్థం. అంటే అంత పవర్ఫుల్ మనసు అన్నది. ఎక్కడో అమ్మాయి గురించి అనుకోగానే అమెరికాలో అమ్మాయి ఏం చేస్తున్న దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు పలకరించేస్తుంది, మాట్లాడేస్తుంది, మనసు మాట్లాడేస్తుంది కూడా. ఇలాగే ఈ మనసుని గట్టిగా ట్రైనింగ్ ఇవ్వాలి. మనం శిక్షణ ఇస్తే అది భగవంతుడి గురించి ఆలోచించాలి, భగవంతుడి గురించి చేయాలి. అప్పుడే మనకి ముక్తి, మోక్షం, ఈ భవబంధాల నుంచి మనం విముక్తులం అవుతాము అని మనసుని గట్టిగా నచ్చ చెప్పుకుని తదేకంగా దాని మీదే దృష్టి నిలిపితే కొన్ని రోజులకి మనలో కూడా భగవంతుడి లక్షణాలు వచ్చి భగవంతుడిగా మారిపోతాం. ఇదే సారూప్య భక్తి అనేదండి. సారూప్య భక్తి గురించి ఎంత చక్కగా వివరించారు. చాలా అర్థమయ్యేట్టుగా వివరంగా బాగుంది చెప్పారండి.